శివుడిని లింగ రూపంలోనే ఎందుకు ఆరాధించాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. మహాలింగార్చనస్యాస్య సదృశం నేహకించన. మహాలింగార్చనతో సమమైన వ్రతం ఈ జగత్తులో మరొకటి లేదు అన్నది శాస్త్రవచనం. బ్రహ్మ విష్ణువుల మాయామోహాలను, గర్వమును తొలగించుటకు శివుడు యుద్ధస్థలమునందు లింగాకారంగా ఆవిర్భవించాడు. ఈ కారణం వలననే శివుడిని లింగరూపంగా ఆరాధిస్తారు. మహాలింగ దర్శనము వలన బ్రహ్మ విష్ణువులకు మాయామోహాలు తొలగిపోయాయి. శివుడే దేవాదిదేవుడు అన్న సుజ్ఞానం సుస్పష్టమైంది. శివధ్యానం లోపించడం వలననే అహంకారం, గర్వం, మోహం కలిగాయని, శివధ్యానం సదా చేయాలనే కర్తవ్య జ్ఞానం ప్రాప్తించింది. ఈ మహాభాగ్యం, ఈ మహాప్రాప్తి సర్వలోకాలకు కలగాలనే ఆశయంతోనే మహాలింగం చిన్న లింగం అయ్యేను. మహాలింగ దర్శన మాత్రము చేతనే బ్రహ్మ విష్ణువులు ఏ ఫలాలను పొందారో ఆ ఫలాలను చిన్న శివలింగ దర్శనం చేతనే శీఘ్రంగా సులభంగా పొందెదరు. అందుకే శివుడిని లింగ రూపంలోనే ప్రధానంగా ఆరాధించాలి. ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.